గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. చాలా రోజులు అయిపోయింది. ఈరోజు నేను నా పాత అకౌంట్తో తిరిగి వచ్చేసా. మీకు చూపిస్తాను కదా 600 LT మెక్లారెన్. ఇదిగోండి, ఇదే. నేను ఈరోజు దీంట్లో గోల్ పెట్టుకున్నా, ఒక బెంట్లీ కార్ కొనాల్సిందే. అది కూడా సెకండ్ కాస్ట్లెస్ బెంట్లీ. ఎందుకంటే ఫస్ట్ కాస్ట్లీ ఇది రోబక్స్ కావాలి. రేపే నా బర్త్డే గాయస్. సో రేపే నా బర్త్డే, అందుకనే ఈరోజు మీకు చెప్దామని వీడియో చేస్తున్నా. అండ్ ఇది నాకు లాగిన్ వచ్చింది కాబట్టి చేస్తున్నా. మనకి ఇప్పుడు మొత్తం 2 minutes వెయిట్ చేస్తే ట్యూనింగ్ కిట్ వస్తుంది గైస్. 7 minutes వెయిట్ ఆడాలి. ఆలోపు మనం జాబ్ చేసేయచ్చు. మనకి దీంట్లో ఇక్కడ క్రైమ్ సీన్ జరిగింది, మనం చూస్తున్నాం. ఓకే, 2000 వచ్చింది. ఆ సెకండ్ కాస్ట్లెస్ది 370,000 ఉంది. అందుకని నేను నా 3 కార్లు అమ్మేశాను. మూడు కార్లు అమ్మేస్తే మనీ వచ్చింది 300. లేదా ఇప్పటికే మనం 58,000లోనే ఉండేవి. ఆ 3 కార్స్ కూడా నా ఫేవరెట్ కార్లే కాదు, అందుకనే అమ్మేసా. మన ఈ క్రైమ్ సీట్స్ ఒక 10,000 అర్జెంటుగా కావాలి. వాళ్ళలో పట్టుకుంటే 207,000 వస్తుంది. గైస్, మనం ఇక్కడ స్టక్ అయినా లీవ్ కాకుండా రీస్పాన్ అవుతాం. ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ కిట్ రెడీ అయిపోయింది. ఒక 4 minutes ఆగిన తర్వాత అప్పుడు వస్తా 20కి. అప్పట్లో మనకి ఆల్రెడీ వచ్చేసింది కూడా. అలోపు మనం ఏదన్నా ఆ 4 minutes మనం మెక్లారెన్ అప్గ్రేడ్ చేసుకున్నాం. స్టిక్కర్స్ లేవు గైస్. స్టిక్కర్స్ ఇది యాడ్ చేసుకున్నా. ఇక్కడ ప్లేస్ ఇంకోటి యాడ్ చేసుకున్నాం, అడ్వెంచర్ది. గైస్, ఈరోజు నేను 2 episodes చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాలా రోజులు ఉంది కదా చేసి. కొంచెం పెద్దదిగా చేసాము. ప్లేస్ ఒకదాం.
వెనకమాల ఇంకోటి వెనకమాలతో టాప్ వైపు చూద్దాం. టాప్లో ఫ్రెష్ అని పెడదాం. ఓకే గైస్, ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాం. 100లో పెట్టించుకున్నాం. రోబక్స్ మనీ అయితే నాకు వేస్ట్ చేయడం లేదు. నైట్రోస్ రోబక్స్ లేదా ఇది ఫుల్ బ్లాక్ పెట్టేద్దాం గైస్. బ్లూ పెడదాం, ఇదైతే బాగుంది. నెక్స్ట్ పెయింట్ లైట్, ఇదేదో బాగుంది, సైజ్ పెట్టించుకున్నాం. నెక్స్ట్ బాడీ సీట్స్, కంఫర్ట్ సీట్స్, అది చాలా చాలా ఉంది. ప్లెయిన్ కార్బన్ రూఫ్ స్టాకే పెట్టించుకున్నాం, ఇది బెస్ట్. బోనట్స్ అంటే ఫ్రంట్ది మొత్తం స్టిక్కరింగ్ పోయింది, మళ్ళీ స్టిక్కర్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం సేమ్ ప్రాసెస్ పెట్టేద్దాం. ఈసారి దీనికి ప్యూర్ వైట్ పెట్టేద్దాం. ఓకే, ఇంకా పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోయి ఇంజన్ అప్గ్రేడ్ చేయాలి. బ్రేక్స్, డ్రైవ్ టెరైన్, 4-wheel డ్రైవ్ 34,000. కొంచెం ఎక్కువ మనీ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మన గోల్ బెంట్లీ కొందాం. అండ్ మనం ఇప్పుడు అటు ఇటు తిరిగి మర్చిపోయిన మన గిఫ్ట్ వచ్చింది 20,000 అండ్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి బెంట్లీ కొనుక్కోవచ్చు. బెంట్లీ నా ఫేవరెట్ మోడల్. అదే ఫేవరెట్ మోడల్ అంటే తెలీదు, మోడల్ కాదు సారీ, బ్రాండ్. మీకేం నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మనం బ్రాండ్స్లోకి వెళ్ళి ఇక్కడ లేబుల్స్ ఉంటాయి, అక్కడ కాస్ట్లీయెస్ట్ బెంట్లీ ఇది, సెకండ్ ఇది థర్డ్, ఇది ఫోర్త్. నేను ఇప్పుడు ఇది థర్డ్ కొనబోతున్నా. సెకండ్ దానికి డబ్బులు లేవు. వైట్ బాగాలేదు కదా, బ్లాక్ బెంట్లీకి సూట్ అవ్వదు. ప్రైమరీ ఒకటే ఉంది, సెకండ్ మార్చుకోవడానికి ఉంటే బాగుండు. ఒకసారి ఎక్స్ప్లోర్, డిక్కీ స్పేస్ కూడా మంచిగా ఉంది. సో అంతా చూసుకున్న తర్వాత ఫ్లయింగ్ సూపర్ దీన్ని తర్వాత
కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి వైట్ పెట్టించేసి మనం డైరెక్ట్గా రైడ్కి వెళ్ళిపోదాం. కానిక్సెక్ బాగుంటుంది కారు, కానీ బెంట్లీ రిచ్. బెంట్లీ ఎందుకో కొంచెం ఆడుగా ఉంది, అయినా పర్లేదు. పెయింటింగ్కి వెళ్ళిపోదాం. మంచి కలర్ మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉన్న 10,000 మొత్తం పర్ఫార్మెన్స్ మీద 11,000 ఉంది. ఇంజన్ నానెడ్, బ్రేక్స్ అక్కర్లా, టైర్స్ అక్కర్లా, టెరైన్. ఆల్రెడీ 4-wheel డ్రైవ్ వచ్చింది, రావడమే అందుకనే అంత స్పీడ్ వెళ్తుంది. అండ్ కాస్ట్లీ కూడా. స్టిక్కర్స్ దీనికి ఏమి ఆడ్ చేయాలనుకోవట్లే. లైసెన్స్ ప్లేట్ యూఎస్ఎస్ పెట్టిద్దాం. కాలిఫోర్నియా వద్దు, అలాస్కా పెట్టిద్దాం. 5,000. ఓకే, పర్లే, అలాస్కా పెట్టించేద్దాం. పర్ వెహికల్ అలాస్కా ఇన్స్టాల్డ్. 6,000 ఉంది. నెక్స్ట్ ఇంటీరియర్ రెడ్ కలర్. రెడ్ కలర్ పెట్టించేస్తా. పెయింటింగ్ రిఫ్లెక్టింగ్ది బాగుంటుంది. బ్లాక్, మ్యాట్ బ్లాక్ అంటారు. ఇట్లా లేదు. సో ఇది పెట్టిద్దాం. హెడ్ లైట్స్ అది రెడ్. ఓకే, క్యాప్లర్స్ ఇక్కడ టైర్ లోపల ఉన్నది మార్పు. క్యాప్లర్స్ అంటే రిమ్స్ మార్చు చాలా ఎక్కువనే ఉంది. రిమ్స్ కూడా తక్కువలో ఉన్నాయి, వేస్ట్ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈరోజు బెంట్లీ కొనేసాం. ఈరోజు టార్గెట్ ఇంతే. ఈ వీడియో ఇంకా ఇంతతో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ in the next one. Peace.